ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అయిపోతారో ఇక బ్రెయిన్ ఇక పనిచేయదు, ఈ బ్రెయిన్ ఉండి ఇంకా అతనికి లాభం లేదు, ఉండడం అంటూ సాధ్యం కాదు. బ్రెయిన్కి ప్రపంచం చుట్టూ అతని చుట్టూ ఉన్నటువంటి ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి పూర్తిగా సంబంధం తెగిపోయింది అనుకున్నప్పుడు అతను బ్రెయిన్ డెడ్ అయిన మనం డిక్లేర్ చేస్తాం. అలా చెప్పడం అంత ఆషామాషి ఏం కాదు. దానికి కొన్ని శాస్త్రీయపరమైనటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు అతను ఒకతను అచేతనంగా పడుకున్నాడు అని కానీ అతను వెంటనే బ్రెయిన్ డెడ్ అనడానికి ఉండదు. అలా అచేతనంగా పడుకున్న వాళ్ళు బోల్డంతమంది ఐసీయూలో చాలా అచేతనంగా చాలా రోజుల తరబడి వారాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి కావాల్సింది అక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయడానికి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు మనం చూపించగలగాలి. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. డాక్టర్లు, న్యూరాలజీ డాక్టర్స్, న్యూరోసర్జరీ డాక్టర్లు వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల్లో వాళ్ళు నిర్ణయించేసి ఇతను బ్రెయిన్ డెడ్ అని నిర్ణయించడానికి కూడా చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ అవయవాలు మనం డొనేట్ చేయడానికి మనం వీలవుతుందని చెప్పి మనం చూసుకుంటాం. సో కాబట్టి బతికున్న వాళ్ళు కేవలం కొన్ని అవయవాలవే ఇవ్వాల్సి వస్తుంది. చనిపోయిన తర్వాత మాత్రం మీరు అనేక అవయవాలు శరీరంలో ఉన్నటువంటిది అక్కడక్కడ ఆ ఏరియాలో, ఆ ప్రదేశంలో, ఆ రాష్ట్రంలో కావచ్చు, ఆ దేశంలో కావచ్చు ఉన్న చట్టాలకు అనుగుణంగా ఏ అవయవాలకి ఆ డాక్టర్లు ఆసుపత్రిలో ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ అంటాం కదా, వాళ్ళు ఉన్నటువంటి నిష్ణాతత ఆధారంగా నిర్ణయించి అవయవాలు డొనేట్ చేయడం అనేది సాధ్యమవుతుంది.